అనగనగా ఒక ఊర్లో ఒక పిసినారి టమోటా ఉండేది. ఆ టమోటో ఒకరోజు ఇలా అనుకుంటూ ఉంటుంది. అది బాగా ఆకలిస్తుంది. ఈరోజు ఎవరింటికి వెళ్దాం? పుచ్చకాయ ఇంటికి వెళ్దాం. అలా అనుకొని పుచ్చకాయ ఇంటికి వెళ్తుంది. అలా పుచ్చకాయ ఇంటికి వెళ్ళి ఇలా అంటుంది. ఇంటి పుచ్చకాయ, ఏం చేస్తున్నావు? టమాటో నువ్వా? ఏం చేయట్లా, ఊరికి ఖాళీగా ఉన్నా, దా కూర్చో. ఏంటి టమాటో, ఇంటి ఇలా వచ్చావు? ఇంట్లో ఉండి ఉండి బాగా బోర్ కొడుతుంది, అందుకే ఇలా నీ దగ్గరికి వచ్చాను. ఓ అవునా, ఇంకేమిటి సంగతులు? అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొద్దిసేపు అయినాక టమాటో ఇలా అనుకుంటూ ఉంటుంది. రే, ఈ పుచ్చకాయ ఏంటి గమ్మునుంది? అసలు భోజనం సంగతి ఏం మాట్లాడలేదు. ఒక పని చేద్దాం, మనమే ఒకసారి అడుగుతాం ఏమంటదో. ఇంటి పుచ్చకాయ, టైం 2 అవుతుంది, భోంచేసావా? అరే 2 అయ్యాదా? నీతో మాట్లాడుతూ టైమే మర్చిపోయాను. ఇప్పుడే భోంచేయాలి. దా టమాటో, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి భోంచేద్దాం. అయ్యో పర్లేదులే, నువ్వు తిను. మళ్ళీ నాకు భోజనం అంటే ఇద్దరికి భోజనం ఇంట్లో ఉందో లేదో, నువ్వు తినేసేయలే. అయ్యో టమాటో, పర్లేదు, మన ఇద్దరికి భోజనం ఉంది, రా తిందాం. అరే, మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. సరే పదండి. అలా ఇద్దరు భోంచేస్తూ ఉంటారు. అలా కొద్దిసేపు అయినాక టమాటో ఇలా అంటుంది. పుచ్చకాయ, మీరు చేసిన పప్పు మాత్రం చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేశారు. అంత బాగుందా? ఉండండి, మీకు కొంచెం బాక్స్లో పెట్టిస్తాను, ఇంటికి వెళ్ళి తిందురు. అలా టమాటో ఆ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, ఈ పూటకి భోజనానికి ఇబ్బందే లేదు. అలా మరుసటి రోజు టమాటో ఇలా అనుకుంటుంది. అరే, ఈరోజు భోజనానికి ఎవరింటికి వెళ్ళాలి? ఒక పని చేద్దాం, ఈరోజు మామిడి పండు ఇంటికి వెళ్దాం. అలా అని చెప్పి టమాటో మామిడి పండు ఇంటికి వెళ్తుంది. ఇటు మామిడి పండు, బాగున్నావా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? అలా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొద్దిసేపు అయినాక అప్పుడు టమాటో ఇలా అనుకుంటూ ఉంటుంది. అరే, భోజనం టైం అయింది, ఈ మామిడి పండుని భోజనం గురించి అడగాలి. ఇప్పుడు మామిడి పండు ఇలా అనుకుంటుంది. నాకు ఆకలేస్తుంది, ఈ టమాటో ఏమో పోయేటట్టు కనపడట్లేదే, ఇప్పుడేం చేద్దాం? ఏమిటి మామిడి పండు, భోజనం టైం అయ్యాది, నువ్వు భోంచేసావా? నేనా? రాత్రి చేసిన చపాతీలు 2 ఉంటే ఇప్పుడే నువ్వు వచ్చే ముందుగానే తిని అలా కూర్చున్నాను, నువ్వు వచ్చావు. ఓ, భోంచేసావా? సరే మరి, నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మయ్యా, ఎట్టో కట్ట ఈ టమాటో వెళ్ళిపోయింది, ఇప్పుడు హ్యాపీగా భోంచేయొచ్చు. అలా అనుకొని మామిడి పండు భోంచేస్తూ ఉంటుంది. అప్పుడే టమాటో వస్తుంది. అది కాదు టమాటో, పొద్దున్నే పిల్లోడికి క్యారేజ్ కట్టంగా కొంచెం భూమి మిగిలిపోతే అది ఇప్పుడు తింటున్నా, నువ్వేంటి మళ్ళీ వచ్చావు? అది కాదు మామిడి పండు, రేపు మార్కెట్కి వెళ్దాము, నువ్వు కూడా వస్తావేమో అని అడుగుదామని వచ్చా. సరే వస్తాలే. అప్పుడు టమాటో ఇంటికి వెళ్తూ ఇలా అనుకుంటుంది. మామిడి పండు, నేనున్నంతసేపు నాకు భోజనం పెట్టాల్సి వచ్చిద్దని తినకుండా నేను వెళ్ళాక ఒక్కతే కూర్చొని తింటుంది. దొంగ మొహంది, ఈరోజుకి ఏం చేద్దాం? ఎక్కడ భోజనం దొరికేటట్టుకు లేదే. సరే, ఇంటికి వెళ్ళి ఈ ఒక్క పూటకి ఇంట్లో వండుకుందాం. అలా అనుకొని టమాటో ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక రాయి మీద 10 రూపాయల నోటు కనిపిస్తుంది.
అప్పుడు ఇలా అనుకుంటుంది. 10 రూపాయల నోటు కాలికొచ్చి అక్కడ పడ్డట్టుంది. ఎట్టయినా వెళ్ళి ఆ 10 రూపాయల నోటుని తీసుకోవాలి. అలా అనుకొని టమాటో 10 రూపాయల నోట్ కోసం ఆ రాయి ఎక్కుతూ ఉంటుంది. పైకెక్కి ఆ నోట్ని తీసుకుంటుంది. అప్పుడే కాలు జారి వచ్చి కింద పడిపోతుంది. అప్పుడు టమాటో ఇలా అంటుంది. అమ్మయ్య, పడితే పడ్డా కానీ నీ 10 రూపాయల నోటు నాకు దొరికిందిలే, అది చాలు.